కరెంట్ పెడితే ఏంటంటే అక్కడ ఉన్న వాళ్ళకి అవుపిస్తుంది, ఆ పిల్లల నుంచి మళ్ళీ ఇక్కడ అవుతుంది కాబట్టి ముఖ్యంగా అన్నా నేను ముఖ్యంగా మీ అందరికీ థ్యాంక్స్ చెప్పుకోవాలంటే ఇప్పుడు జైత్యాల నుంచి రావాలంటే ఎంత ఖర్చు అవుతుంది, ఈ సిరిసిల్ల నుంచి రావాలంటే ఎంత ఖర్చు అవుతుందో, మహిబాద్ నుంచి పాలేరు ఖమ్మం జిల్లా పాలేరు నుంచి యాదాద్రి జిల్లా అనగొడూరు చౌటుప్పలు హుజురాబాదు మిర్యాలగూడ మన ఇక్కడ గోరఖని మన రామగుండం ప్రకాశ్ నగర్ అనేక మహేశ్వరం అన్న వాళ్ళైనా ఇక్కడ నరేశన అశ్వినపురం ఇక్కడ ఉన్న సిరిసిల్ల వాళ్ళైనా ఇక్కడ మునుగోడు సమస్త నారాయణపురం రమేష్ అన్న నల్గొండ అక్కడ తొర్రూరు వరంగల్ జిల్లా ఇక్కడ లోకల్ అన్న వాళ్ళందరికీ కూడా ఇక్కడ మన గజేంద్రన్ అయినా వీళ్ళందరూ శివమల్లపల్లి ఇక్కడ నుంచి అందరూ కలిసి కూడా వచ్చినందుకు థ్యాంక్స్ అలా. నా మీద ప్రేమతోనే వచ్చినందుకు అంటే వీరి మీద ప్రేమ కంటే నా మీద ప్రేమతో వచ్చింది. ఎందుకంటే వాస్తవంగా కూడా నా మీద నమ్మకంతో ఇంకొక 4-5 జిల్లా వాళ్ళు కూడా వస్తున్నారు. మెయిన్గా ఏంటంటే దీనికి ఒకటే విషయం, నేను స్టార్టింగ్ నుంచి కూడా యూనిక్ గ్యాస్ అని ఒకటి ఉంటుంది. ఇప్పుడు పెట్రోల్ బంకులు కూడా పడ్డాయి, ఆ యూనిక్ గ్యాస్ కంటే ఫస్ట్ మెగా వాటర్ వాళ్ళు వచ్చింది నా దగ్గరికి. సేమ్ మన కుశాలన్న దగ్గర. కుశాలన్న ఏంటంటే బీరువల్ల పచ్చం కాదు, కొప్పుల ఈశ్వర్ అన్న వల్ల నా కొడుకు. ఓకే, అన్నకు నాకు మంచి అనుబంధం ఎప్పటి నుంచి కాదు, మధుసూదన్ చారి కొడుకు ఈయన మేము ఒక బ్యాచ్. సో ఆయన మెగా వాటర్ తెచ్చినప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ కర్నూలు అది, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక 3 రాష్ట్రాలకు నేను డిస్ట్రిబ్యూటింగ్ చేసిన. అదొక నమ్మకం వాళ్ళ. యూనిక్ గ్యాస్ కూడా నేనే స్పెడ్ చేసింది, ఏదైనా అన్నా అని పెట్రోల్ బంకులు పర్మిషన్ అని. అయితే ఈ బ్లాక్ బస్టర్ పేరు కూడా 6 నెలల కింద చెప్పాడు. నేను లేకుండా కొంచెం బిజీ మా నరేశన్లతో అందరితో కూడా సమావేశం చేసినాక ఇంటికి పోయినా, మా రమేశ్వర ఇంటికి పోయినా, మల్లెపల్లి పోయినా, సమస్త నారాయణపురం చౌటుప్పల్ వెంకటేశ్వర లసంతం సిరిసిల్ల గజేంద్రన్న అందరికాడికి పోయి కూడా నేను చేసినప్పుడు ఏమైనా లక్ష్మణరెడ్డి అన్న ముందర. అయితే ఇక్కడ ఏమున్నా కూడా ఈ అన్ని విధాలుగా అన్ని యాదాద్రి జిల్లా వాళ్ళకైనా ముఖ్యంగా అయినప్పుడు బ్లాక్ బస్టర్ బీర్ అనేది ఒక ఖజూరా బీర్ వాళ్ళది. ఖజూరా బీర్ అనేది ఎంత హిట్ అయిందో అక్కడే హిట్ చేద్దాం శేఖర్ ఇక్కడ కూర్చోండి. అయితే ఈ అందరూ అనుబంధాలైనా అందరి మీద ప్రేమలైనా అన్ని విధాలుగా ఇప్పుడు ఈ బీర్ ఎట్లుంటుంది అనేది, బీర్ విధానం ఎట్లుంటుంది అనేది మనం చెక్ చేస్తాం కాబట్టి మనకు తెలుస్తుంది. ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ అన్ని పార్టీ వాళ్ళు, అన్ని వైన్స్ ఓనర్లు అందరూ బిజినెస్ లో ఉన్న వాళ్ళు అందరూ ఉన్నారు. ఒక పార్టీకి సంబంధించిన వాళ్ళు లేరు, ఒక బిజినెస్ అన్నారు. ఏంటంటే నేను అంటే నా ఇంటి పేరు తెలియకపోవచ్చు, నా పేరే అమర్పేట శ్రీనివాస్ గారు. ఎందుకంటే వాస్తవంగా కూడా నా మీద ఇంత ప్రేమతో మహిబాద్, ఖమ్మం, భద్రాచలం, కొత్తగూడెం, రామగుండం, మంచిర్యాల అంటే 300-400 కిలోమీటర్లు అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు అయినా ఇక్కడ సిటీ పక్కన ఉన్న వాళ్ళకి కూడా అదే ప్రేమ ఉంది, వాళ్ళకి అదే ప్రేమ ఉంది. కాబట్టి ఒకటి ఈ ప్రొజెక్టర్ పెట్టి బ్లాక్ బస్టర్ బీర్ని ఏ రకంగా ప్రొడ్యూస్ చేయాలి, ఎక్కడి నుంచి వస్తుంది అనేది చెప్పి అన్న. కాబట్టి మళ్ళా కూడా 1 సెకండ్ మళ్ళీ ఒకసారి థ్యాంక్స్ అన్న మీ అందరికి పేరు పేరున తెలంగాణలో ఒక 20 జిల్లాల నుంచి వచ్చారు, ఇంకో 5 జిల్లాల నుంచి వస్తారు. అన్ని కూడా అంటే జిల్లాకి ఇద్దరినే నిలిచిన, ఏ జిల్లా అంటే మన బహిరంగ సభలు కావు. ఎందుకంటే ముఖ్యంగా ఏంటంటే బిజినెస్ ఏంటంటే నాతో వచ్చినంత వరకు కంపల్సరీ నా దృష్టికి వస్తే ఇక్కడ అందరికీ ఎప్పుడు ఇంటిమేషన్ ఇస్తుంటా. ఇది 4వ సిట్టింగ్, ఎందుకంటే హైదరాబాద్ రంగారెడ్డి పెట్టేసిన 3-4 సిట్టింగ్లు అయిపోయినాయి. ఇది 4వ సిట్టింగ్. ఇంకొక సిట్టింగ్ ఉన్నది, ఆ సిట్టింగ్ లో రాష్ట్రం మొత్తం కంప్లీట్ చేద్దాం. అందరం కలిసి మన సర్వనాథ్ ఒకటి హాల్ ఉంటుంది, మన నరేశన్ వాళ్ళది అశ్వినపురంలో, అక్కడ పెట్టేసి పేద హాల్లో పెడదాం. ఆల్ జిల్లాల 5 వైన్స్ ఓనర్లతో, ఇక్కడ ఉన్న డిస్ట్రిబ్యూటర్లతో మొత్తం. థ్యాంక్ యూ అన్న.